హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ మసాలా కర్రీ. ఈ కర్రీ అన్నంలోకే కాదు చపాతీ, రోటీలో కూడా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి ఈ కర్రీని సింపుల్‌గా ఎలా తయారు చేయాలో చూసేద్దామా? దానికి ముందుగా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకుని కొంచెం దాల్చిన చెక్క ముక్క, ఒక స్పూన్ వరకు ఎండు కొబ్బరి, అలాగే ఒక స్పూన్ వరకు, ఒక టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పును వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక కప్పు వరకు టమాటా వేసుకుని, ఒక అర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత హోమ్మేడ్ గరం మసాలా ఒక అర టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇంక వేయక్కర్లేదు అసలు. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. మనం ఇంట్లో తయారు చేసుకున్న మసాలా. మన ముందు వీడియోలో ఉంటుంది, షార్ట్ వీడియోలో. కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని వాటర్ వేసుకుని, ఆ వాటర్ మరిగేటప్పుడు ఒక కప్పు వరకు మిల్ మేకర్ని వేసుకుని ఉడికించుకోవాలి. ఒక్క నిమిషం పాటు ఉడికించుకుని స్టవ్ ఆపేసుకోవాలి. తర్వాత ఆ వేడి నీటిలోంచి తీసేసుకుని వెంటనే సన్నీటిలో వేసుకోవాలి. వేడి నీటిలోనే ఉంచేస్తే కనుక మరీ మెత్తగా అయిపోయి టేస్ట్ ఉండవన్నమాట, సప్పగా అయిపోతుంది కర్రీ అనేది. ఇప్పుడు వాటిని వాటర్ ఏమీ లేకుండా గట్టిగా వాటర్ పిండేసుకుని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, ఒక పావు టీ స్పూన్ వరకు కారం, ఉప్పు కూడా వేసుకుని, కొద్దిగా ఒక స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకుని ఒకసారి పట్టించేయాలి. ఇలా పట్టించడం వల్ల మనకి సప్పగా లేకుండా ఉంటుందన్నమాట, టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది. ఇప్పుడు స్టవ్ పైన ఒక మూకుడు పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని బిర్యానీ ఆకు, కొంచెం దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఒక కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసేసుకుని కొంచెం వేయించుకోవాలి. ఇలా సగం పైన వేగిన తర్వాత, బాగా వేగిపోయిన తర్వాత ఒక 1½ టీ స్పూన్ వరకు కారం, ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని వేయించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకుని, ఇప్పుడు దీనిలో మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, మసాలా పేస్ట్ అంతా వేసేసుకోవాలి. ఈ పేస్ట్ వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు మనకి వేయించుకుంటే కనుక టేస్టీగా ఉంటుంది. తర్వాత దీనిలో కొంచెం కరివేపాకు వేసుకుని ఒక కప్పు వరకు వాటర్ పోసుకోవాలి. తర్వాత మనం మిల్ మేకర్ ఉప్పు కారం కలిపి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా వేసేసుకోవాలి. ఒక 10 నిమిషాలు మంటని మీడియంలో పెట్టుకుని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, అడుగు పట్టేస్తుంది. 10 నిమిషాల తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆపేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ కర్రీ రెడీ.